గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు అవర్ రిజల్ట్స్ వీడియో. నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వచ్చిన ఇంపార్టెంట్ రిజల్ట్స్ అన్ని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. అండ్ ఈ రోజు మార్కెట్ ఓపెన్ అవ్వకముందే ఈ రిజల్ట్స్ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. లెట్స్ స్టార్ట్ టుడేస్ రిజల్ట్స్ వీడియో. నెక్స్ట్, మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత టాటా మోటార్స్ వాళ్ళు వాళ్ళ నెంబర్స్ ని రిలీజ్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 32.1% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ రెవెన్యూస్ లో గ్రోత్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 898 crores లాస్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 3300 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని 3832 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది, విచ్ ఇస్ గుడ్. ఈవెన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళు జేఎల్ఆర్ రెవెన్యూస్ లో కూడా 30.4% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ జేఎల్ఆర్ రెవెన్యూస్ లో స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళు టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ ని ఐపీఓకి తీసుకొస్తామని అనౌన్స్ చేశారు కదా. ఈ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత రీసెంట్ గా వీళ్ళు టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ లోని 9.9% స్టేక్ ని టీపీజీ గ్రూప్ కి చెందినటువంటి క్లైమేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కి సేల్ చేయడం జరిగింది. అండ్ ఈ ట్రాన్సాక్షన్ క్లోజ్ అయినట్లుగా క్యాష్ కూడా రిసీవ్ అయినట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ ఐపీఓ లాంచ్ రిలేటెడ్ గా అయితే వీళ్ళు ఇంకా వర్క్ చేస్తున్నామని, దీని రిలేటెడ్ గా ఫైనల్ అప్రూవల్స్ వచ్చిన తర్వాత ఈ ఐపీఓని ఎప్పుడు తీసుకురావాలన్నది బోర్డ్ డిసైడ్ చేస్తుందని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. కమింగ్ టు అవుట్లుక్, వీళ్ళు డిమాండ్ రిలేటెడ్ గా ఆప్టిమిస్టిక్ గా ఉన్నట్లుగా అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ సెకండ్ హాఫ్ లోని ఫెస్టివల్ సీజన్ అది ఉన్నది కదా, దీంతో వీళ్ళ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుందని, దీంతో పాటుగా సప్లైస్ అండ్ అలాగే న్యూ లాంచెస్ కూడా పెరుగుతున్నాయి కాబట్టి వీళ్ళు ఈ సెకండ్ హాఫ్ లోని మంచి పెర్ఫార్మెన్స్ డెలివర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని టాటా మోటార్స్ వాళ్ళు డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేశారు. నెక్స్ట్, ఐఈఎక్స్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ టోటల్ వాల్యూమ్స్ లో 14.6% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే టోటల్ రెవెన్యూలో 16.9% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో కూడా 19.4% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లోని 21.5% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 75 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 86 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. సో ఈ క్వార్టర్ లోని ఐఎక్స్ వాళ్ళు డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. కమింగ్ టు దిస్ క్వార్టర్ బిజినెస్ హైలైట్స్, వీళ్ళ ట్రేడింగ్ వాల్యూమ్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 15% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ మాన్సూన్ మంత్స్ లో కూడా యాంటిసిపేట్ చేసిన దానికన్నా కూడా మంచి డిమాండ్ కనపడుతున్నదని, అండ్ ఈ క్వార్టర్ లోని మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్ అండ్ తమిళనాడు లాంటి స్టేట్స్ లోని చాలా మంచి డిమాండ్ కనపడినట్టుగా షేర్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటు కోల్ ప్రొడక్షన్ కూడా బాగానే పెరిగింది. దీని వలన సప్లై సైడ్ సినారియో కూడా ఇంప్రూవ్ అయినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్, తత్వ చింతన్ ఫార్మా వాళ్ళ నెంబర్స్ వచ్చే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 7.3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలోని 81.17% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 9.42% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 15.47% డ్రాప్ కనపడుతున్నట్లయితే ఎబిటాలోని 5.13% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లోని 18.13% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో ఇంప్రూవ్మెంట్ కనపడుతున్న, ప్యాట్ మార్జిన్స్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో తత్వ చింతన్ ఫార్మా వాళ్ళు ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వాళ్ళ నెంబర్స్ లో గ్రోత్ డెలివర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం వాళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్, ట్రాక్సన్ టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 12.5% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఎబిటాలో కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లో కూడా గ్రోత్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 68 lakhs ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 2.16 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్, లాస్ట్ 6 months లో 100% పైనే పెరిగిన రైల్వే పిఎస్యు కంపెనీ అయిన ఐఆర్ఎఫ్సి వాళ్ళ రిజల్ట్స్ వచ్చే. ఈ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 1714 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 1556 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని 1549 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. సో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో గ్రోత్ డెలివర్ చేసినా కూడా వీళ్ళ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగిపోవడంతో ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ లోని డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు ఐఆర్ఎఫ్సి వాళ్ళ బోర్డ్ 80 paisa per షేర్ డివిడెండ్ ని రికమెండ్ చేసింది. నెక్స్ట్, నోసిల్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చే. లాస్ట్
ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోనే డ్రాప్ కనపడుతుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 35 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 34 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 27 crores కి తగ్గింది. సో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ టాప్ లైన్ బాటమ్ లైన్ నెంబర్స్ లో మనకి డ్రాప్ కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో నోసిల్ వాళ్ళు కొంచెం వీక్ నెంబర్స్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ రిజల్ట్స్ వీడియో గైస్. ఈ రిజల్ట్స్ వీడియోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ డే.